యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఇవి సేఫా కాదా? ఈ వీడియో లాస్ట్ కి మీరే నాకు చెప్పండి. పంటల్లో కలుపు మొక్కలు చంపేదానికి ఒక మందు ఉంది, రౌండ్ అప్. దాంట్లో ఉండే కెమికల్ గ్లైఫోసైట్. కానీ ఈ మందు ఎక్కువ వాడితే పంట కూడా చచ్చిపోతుందని ఈ కంపెనీ వాళ్ళు ఒక కొత్త స్ట్రెయిన్ తయారు చేశారు, రౌండ్ అప్ రెడీ విత్తనాలు. ఇది జెనెటికలీ మోడిఫైడ్. సో ఈ పంటకి నువ్వు ఎంత మందు చల్లినా ఏం కాదు. అంటే ఏ రేంజ్ లో చల్లుతారో కూడా చూడండి. వాడు ఈ మందు ఇలా వాడాలంటే వాడి విత్తనాలే కొనాలి, కంపెనీకి డబుల్ ప్రాఫిట్. ఇప్పుడు మనం తినే ఫుడ్ లో మెయిన్లీ వీట్, కార్న్ సిరప్ అని ఉంటది ఫుడ్ లేబుల్ మీద. సాయ్ ప్రోడక్ట్స్, కాటన్, కెనోలా, ఈ కాటన్ సీడ్ ఆయిల్, కెనోలా సీడ్ ఆయిల్, ఇవన్నీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో వాడుతూ ఉంటారు. దీనిలలో ఈ గ్లైఫోసేట్ రెసిడ్యూ చాలా ఉంటది. ఇంక ఈ మందుకి చాలా గొప్ప రెప్యుటేషన్ ఉంది. దీని వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్, న్యూరో బిహేవియరల్ ఇష్యూస్, ఆటిజం, క్యాన్సర్స్, ఇట్స్ అ క్లాస్ 2A కార్సినోజన్. నాకు అర్థం కాదు సార్. అంటే మనకి క్యాన్సర్ కాజ్ చేస్తుందని స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, బట్ కన్క్లూజివ్ కాదట. ఎందుకు? ర్యాట్స్ మీద స్టడీలో మమ్మీ ర్యాట్స్ ప్రెగ్నెంట్ అయ్యేకి 2 వీక్స్ ముందు నుంచి డెలివరీ అయిపోయేదాకా ఈ GMO కార్న్ దానికి ఫీడ్ చేస్తే పుట్టిన పిల్లల్లో 3 వారాలు నిండేలోపే సగం మంది చనిపోయారట. కానీ ఇది ర్యాట్స్ లో చేసిన స్టడీ కదా, మనుషుల్లో కాదు కదా. సో ఇట్స్ నాట్ కన్క్లూజివ్ అంటారు మేధావులు. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇది మంచిదా కాదా?